ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే జెనీవాలో యూరోప్ దేశాలకు చెందిన చాలా మంది మంత్రులు ఇరానియన్ డిప్లొమాట్స్తో మీట్ అయ్యారు. వార్ని డీఎస్కలేట్ చేద్దామని. ఇంకా చర్చల ఫలితాలు రాలేదు, చర్చలు ఫలించలేదు కూడా. ఈలోపే అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. 6 బంకర్ బస్టర్ బాంబ్స్తో ఫోర్దో మీద దాడి చేసిందనమాట. మనందరికి తెలుసు ఇరాన్లోని ఫోర్దో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అనేది అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ. దాన్ని అటాక్ చేయడం అంత తేలిక కాదు. అమెరికా B2 బాంబర్స్, ముఖ్యంగా B2 స్టెల్త్ బాంబర్ జెట్స్ వాడి అండర్ గ్రౌండ్లో ఉన్న హార్డెండ్ బంకర్స్ టన్నెల్స్ వీటిని డిస్ట్రాయ్ చేసిందనమాట. ముఖ్యంగా మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటెడ్ బాంబ్స్ వాడింది. GBU MOP అంటాం దీన్ని. మ్యాసివ్ MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటెడ్ బాంబ్స్ అనమాట. డీప్లీ బరీడ్ ఫెసిలిటీస్లోకి వెళ్ళి మరీ అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. ఈ GBU 57 MOP వెయిట్ దాదాపు 13,600 kgs ఉంటుంది. ఈ బాంబర్స్ వెయిట్ దాదాపు 13,600 kgs ఉంటుంది అనమాట. అంటే చాలా డీప్ రూట్లోకి వెళ్ళి, చాలా రిమోట్ ప్లేసుల్లోకి వెళ్ళి, 60 మీటర్స్ డీప్లోకి వెళ్ళి ఈ బాంబ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ చేస్తాయి. ఒకటేసారి డిస్ట్రాయ్ చేయవు. ఇవి స్టీల్ ఎలాయ్స్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి అనమాట ఈ బాంబ్స్. సో స్లోగా మొత్తం కంప్లీట్గా చాలా లోతుల్లోకి వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట.